ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన పేషెంట్కి టిపికలీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్లో 2 రకాలు ఉంటాయి. బినైన్ ట్యూమర్, మోస్ట్ ఛాలెంజింగ్ ఒక పేషెంట్కి డాక్టర్కి మెదడులో ఎక్కడ ట్యూమర్ వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. అంటే మన బ్రెయిన్ కింద రెస్ట్ అవుతుందో ఆ ఏరియాలో బ్రెయిన్లో వచ్చే సమస్యలకి దేంతో ముడిపెట్టచ్చు అంటారు? అంటే కొన్ని అయితే ఇప్పుడు కూడా మనిషికి కారణం. బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ రికవర్ అవుతారా సార్? చాలా మంది 100% కావాలంటారు. మేము చేసేది ఏంటి? హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. శరీర అవయవాల్లో ఎక్కడైనా సమస్య వచ్చి ఏదైనా సర్జరీ జరిగితే ఒక ఎత్తు అయితే, మెదడుకి సంబంధించిన ఏ కష్టం వచ్చినా కూడా చాలా పెద్ద నిజంగా అక్షరాల తలనొప్పి. ఎందుకంటే తొందరగా వెళ్ళి చూపించుకోవడానికి అందరూ జంకుతారు, భయపడతారు. కానీ కొన్ని పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన సర్జరీస్ నుంచి కూడా పేషెంట్లు బయటపడి విజయవంతంగా చక్కటి జీవితాల్ని మళ్ళీ కొనసాగించడం మనం అనేక సందర్భాల్లో విన్నాం. ఇవాళ మనం మెదడుకి సంబంధించిన 2-3 కీలకమైన అంశాలు వీటి గురించి మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ డాక్టర్ వేణుగోపాల్ గారు. వారిని అడిగి అంశాల వారీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు తలనొప్పులు అండ్ అలాగే న్యూరోసర్జన్ లేదా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే సంకేతాలు ఏంటి శరీరంలో తెలుసుకుందాం. డాక్టర్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక హెడేక్ రావడం అన్నది హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ మనకి అది పట్టించుకోవాలన్నది? ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ ప్రకారం చాలా మందికి జరుగుతున్నది ఏంటంటే తలనొప్పి అనేది వచ్చేస్తుంటుంది. కానీ మన స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, మన జరుగుతున్న చుట్టుపక్కల సౌండ్స్ వల్ల ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఒకటి పైన సైకోసోమాటిక్, అంటే మనకు ఇరిటేటెడ్ అయినా, అంటే మనకు ఏదైనా నచ్చకపోయినా, లేదంటే ఏదైనా ఫ్యామిలీలో స్ట్రెస్ అవ్వడం వల్ల వాటికి కూడా తలనొప్పులు వస్తుంటాయి. దే ఆర్ మోర్ రిలేటెడ్ యువర్ సైకియాట్రిక్ కండిషన్స్ అంటాం. మనకు మెయిన్గా మేము చూసేవి ఏంటి అంటే, చాలామంది లోపల బ్రెయిన్ నుంచి వచ్చేవి. సో తలనొప్పి అయినా కానీ చాలామంది భయపడేది అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో నాకు అవును అనే భయపడతారు. సో స్పెసిఫిక్గా ఏంటంటే దీంట్లో మనము ప్రైమరీ హెడేక్స్ అంటాం, సెకండరీ హెడేక్స్ అంటాం. ప్రైమరీ హెడేక్స్ అంటే విన్ దెర్ ఇస్ నో బ్రెయిన్ ట్యూమర్. సో దాన్ని మనం మైగ్రేన్, ఒక మన పార్శ్వపు నొప్పి అంటారు. సో దాని మెయిన్గా వస్తుందన్నమాట. సో ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఏంటంటే మన దాంట్లో స్పెసిఫిక్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి ఒక పేషెంట్ తలనొప్పి వస్తున్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి. బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్లో తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే, నార్మల్గా మన స్కల్ లోపల వీ హ్యావ్ స్పేస్ ఫర్ ద బ్రెయిన్ అండ్ వాటర్ ఉంటాయి అనమాట. వి కాల్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ప్లేస్ ఉంటుంది. ఈ 3 కాకుండా ఎక్స్ట్రా ఏదైనా పెరిగినప్పుడు ప్లేస్ ఉండదు. ఆ స్థలం ఏం చేస్తుందంటే నార్మల్ బ్రెయిన్ని, వాటర్ ఫ్లోని బ్లాక్ చేస్తుంది. చేయడం వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగి మనకు మెయిన్గా హెడేక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ హెడేక్స్ అంటే యూజువల్గా ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ ఎక్కువ ఉంటాయండి. రాత్రిపూట కంటే పొద్దున ఎక్కువ ఉంటాయి. లేవగానే వాంతులు అవ్వడము, ఇది ఫస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ కంప్లైంట్ చాలా మందికి, ప్రెషర్ పెరిగింది. దాంతోపాటు మెల్లమెల్లగా చూపు మందగించడము, లేదంటే చూసిందని 2 కనపడము, ఇవి చెప్తుంటారు. కొంతమందికి స్మెల్ లాస్ అవుతుంది. లేదంటే చూస్తుంటే మెల్లకన్ను అంటారు కొంతమందికి. ఒక కన్ను 1-2 కనపడము, మెల్లకన్ను రావడము. ఇంకొంతమందికి గ్రాడ్యువల్గా చెవులో వినికిడి తగ్గడము, చెవులో శబ్దాలు రావడము. దాంతోపాటు ఇవన్నీతో పాటు ఏమవుతుందంటే వాళ్ళకి గ్రాడ్యువల్గా నడుస్తున్నా ఎటుపోయినా కూడా ఒక బ్యాలెన్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఏవైతే ఈ అసోసియేటెడ్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయో అవి కొంచెం డేంజర్ కింద మనం పరిగణించాలి. దెన్ యూజువల్లీ వీ కాల్ దెమ్ రెడ్ ఫ్లాగ్స్. సో ఇలా ఉంటే డెఫినెట్గా మీరు అర్జెంట్ న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్ కలవాల్సిందే. వాళ్ళు చూసి మీకు అవసరం ఉంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేస్తారు. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం ఫర్దర్గా ఏం చేయాలి. బ్రెయిన్ ట్యూమర్ అనేది అఫ్ కోర్స్ చాలా అన్ప్లెజెంట్ టాపిక్ చాలా మందికి. మీకు అఫ్ కోర్స్ ఇది రోజు మీరు డీల్ చేసే సబ్జెక్ట్ అండి. ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన పేషెంట్కి టిపికలీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం పాత ఒక 40-50 ఏళ్ళ క్రితం తీసుకొని ఇప్పుడు తీసుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఇదివరకు ఏంటంటే అప్పుడు ఓన్లీ సిటీ స్కాన్ లేకుండే, ఓన్లీ ఎక్స్రే ఉండే. సో దాన్ని బట్టి ఒకలాంటి యాంజియోగ్రామ్ చేసి దానికి ఎక్కడ ట్యూమర్ ఎటువైపు ఉంది అని కూడా తెలుసుకోవడం కష్టమయ్యేది. అంతా ఒకవైపు అంతా ఒక స్కల్ అంతా ఓపెన్ చేసేవారు, చూసి అటువైపు ఉండేదేమో అన్నంత ఓపెన్ చేసి చూసి అంతా వెతికేవారు అనమాట. ఎందుకంటే అప్పుడు ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఏమైంది, చాలా డిఫరెన్స్ వచ్చింది. మన సిటీ స్కాన్, ఎంఆర్ఐ వీటిల్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన, పేషెంట్ చూడగానే మనకు ఒక క్లినికల్ డయాగ్నోసిస్ అని వస్తాం వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత. ఓకే, ఈ పేషెంట్కి ఇలాంటి ట్యూమర్ ఉండొచ్చు. దాని తర్వాత దాన్ని బట్టి మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అడుగుతాం. ఇట్ కుడ్ బి ఏ సింపుల్ స్కల్ ఎక్స్రే స్టార్ట్ చేసుకొని సిటీ స్కాన్, ఎంఆర్ఐలో రకరకాల పర్ఫ్యూజన్ స్కాన్స్ వచ్చాయి, నావిగేషన్ ప్రోటోకాల్స్ అని వచ్చాయి. ఇవి చేసుకొని మన డాక్టర్ మీరు సస్పెక్ట్ చేసింది ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎస్, అది కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఓకే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్కి ఫ్రంటల్ లోబ్లో ఇక్కడ ట్యూమర్ ఉంది.
ఆ ట్యూమర్ అది బ్రెయిన్ లోపల ఉందా బ్రెయిన్ బయట ఉందా అని డిసైడ్ చేస్తాం. బ్రెయిన్ ట్యూమర్లో 2 రకాలు ఉంటాయి, బినైన్ ట్యూమర్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్. సో బినైన్ అంటే చాలా అంటే అవి తీసేసామనుకోండి పేషెంట్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాడు, హీ విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్పాన్. వెరస్ మ్యాలిగ్నెంట్ అనుకోండి అవి కొంచెం క్యాన్సర్ కింద పరిగణించాల్సి వస్తుంది మ్యాలిగ్నెంట్ అవన్నీ. సో దాంట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని మన ట్యూమర్ సర్జరీ బట్టి దాన్ని మన బయాప్సీకి పంపిస్తే చెప్తుంది అనమాట. సో ఒకసారి ఎప్పుడైతే మనకు బినైన్ వర్సెస్ మ్యాలిగ్నెంట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది ఎంఆర్ఐలో, దాని తర్వాత మనం నావిగేషన్ ప్రోటోకాల్ని చేస్తాం. నావిగేషన్ ప్రోటోకాల్ అంటే జస్ట్ లైక్ మనం గూగుల్ మ్యాప్స్ ఎలా వచ్చాయో ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆ రూట్ చెప్తుంది అనమాట. మనం పేషెంట్ స్కల్ ఓపెన్ చేయగానే మనకు ఎక్కడ ట్యూమర్ ఉంది, ఎంత డెప్త్లో ఉంది, ఎంత దూరంలో ఉంది, దాని చుట్టుపక్కల ఏమున్నాయి, ఇవన్నీ మనకు బయట నుంచి బిఫోర్ ఓపెనింగ్ ద స్కల్ వీ విల్ హ్యావ్ ఎవ్రీ ఐడియా అనమాట. సో ఇది వరకు ఏమవుతుందంటే పెద్దగా ఓపెన్ చేయాల్సి వచ్చేది. అలా కాకుండా మనం ఎక్కడైతే ఓపెన్ నేను ఇక్కడ ఒక పాయింటర్ ఇస్తాడో ఆ పాయింటర్ పెట్టగానే ఇక్కడ నుంచి ఒక 3 సెంటీమీటర్ లోపల ఉంది, దీని చుట్టుపక్కల ఈ రక్తనాళాలు ఉన్నాయని మీకు బయట నుంచి మనకి ఇన్ఫర్మేషన్ చుట్టూ చూపించేస్తుంది, జస్ట్ లైక్ మన ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. సర్జరీ ప్లానింగ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. అవును. సో మా అప్పుడు ఏముందంటే అప్పుడు అందరూ వెతికి పెద్దగా ఓపెన్ చేసి ఇక్కడ ఉందా లేదా అని వెతికేవారు. దానివల్ల పేషెంట్కి సర్జరీ టైం పెరుగుతుంది, పేషెంట్కు మార్బిడిటీ కూడా వస్తుంది. సో ఈ 2 మనం ఇప్పుడు అవాయిడ్ చేయొచ్చు. ఇంతవరకు మన జస్ట్ లైక్ మన గూగుల్ ఎప్పుడు వెళ్ళాలి అంటే ఇదివరకు అందరు వాళ్ళని వీళ్ళు అడగాల్సి వచ్చేది, ఇప్పుడు మనకు అదంతా లేదు. యువర్ డెస్టినేషన్ ఆన్ హియర్ అని చెప్పేసి మేము వెళ్ళిపోతాం. సేమ్ థింగ్, అదొక అడ్వాంటేజ్. దాని తర్వాత మళ్ళీ మన సర్జికల్ టెక్నిక్స్లో కొన్ని చేంజెస్ వచ్చాయి, మైక్రోస్కోప్ కానీ క్యూసా అంటాము, దాని తర్వాత ఎండోస్కోప్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ లైక్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఎలా వచ్చిందో మనకు వీటన్నిటిని వాడుకొని మనం తక్కువ ఇన్సెషన్లో తక్కువ సమయంలో పేషెంట్ త్వరితగతిన బయటికి తీయడానికి కానీ ఈజీ అవుతుంది. మీకు మోస్ట్ ఛాలెంజింగ్ ఒక పేషెంట్కి డాక్టర్కి మెదడులో ఎక్కడ ట్యూమర్ వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. రైట్, దీంట్లో మనం స్కల్ బేస్ అంటాం అనమాట. స్కల్ బేస్ అంటే ఎక్కడైతే మన బ్రెయిన్ కింద రెస్ట్ అవుతుందో ఆ ఏరియాలో వచ్చే వాటిని స్కల్ బేస్ ట్యూమర్స్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుంటే ఆ ఏరియాలో ట్యూమర్ వస్తే మనకు మింగడము, మాట్లాడేది, ఈ ఏరియాస్ అన్ని నర్వ్స్ వస్తాయి, వి కాల్ క్రేనియల్ నర్వ్స్ అంటాం, వైర్లు అన్నీ. సో ఆ వైర్ల మధ్యలో ట్యూమర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పిట్రోక్లైవల్ మెనింజోమాస్ అంటాము, ఆర్ క్లైవల్ ట్యూమర్స్ అంటాము, ఆర్ ఫొరమన్ మ్యాగ్నమ్ మెనింజోమాస్ అంటాము. ఈ ఏరియా వస్తే చాలా క్లిష్టం అనమాట, ఎందుకంటే దాని చుట్టుపక్కల రక్తనాళాలు, చిన్న మెదడు ఉంటుంది. ఆ చిన్న మెదడులో కొంచెం డ్యామేజ్ అయినా కూడా పేషెంట్కి పారాలిసిస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ మేము అంటే పేషెంట్కి మాకు రిస్క్ అనిపిస్తుంది డెఫినెట్గా. వెన్ వీఆర్ డూయింగ్ టు టచ్ పేషెంట్కి ఎంతవరకు మేము సేఫ్టీగా చేయగలుగుతాము అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అదొకటి. రెండోది ఏంటి అంటే కొన్ని పేషెంట్ జీబీఎం అని వస్తుంది, గ్లోయోబ్లాస్టోమా మల్టీఫార్మి, అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో దాంట్లో ఏంటంటే మాకు అలా చూడగానే మాకు అర్థమైపోతుంది, అయ్యా పాపం పేషెంట్కి లైఫ్ స్పాన్ ఫిక్స్ అయిపోయింది, ఫ్యామిలీ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 or 3 years సంథింగ్ లైక్ దట్ వాళ్ళకు మరణం తప్పదు అని తెలిసిపోతుంది. సో మాకు ఇవన్నీ ముందే తెలుస్తాయి, బట్ పేషెంట్కి ఇవన్నీ స్లోగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇలా చెప్పేటప్పుడు కూడా మాకు కొంచెం బాధ అవుతుంది అనమాట. సో దట్ వీ నో ద ఫ్యూచర్ బట్ వీ కెనాట్ సే ఎవ్రీథింగ్ ఒకటేసారి చెప్పలేము. చాలా అంటే మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్ అండ్ ఇదివరకు ఉన్నంత కాంప్లికేషన్స్ ఇప్పుడు లేదు న్యూరో సర్జరీలో, బ్రెయిన్ సర్జరీలో అని చాలా ఊరటనిచ్చే విషయం. కానీ మామూలుగా అసలు బ్రెయిన్ ట్యూమర్ లైక్ ఎనీ అదర్ ట్యూమర్ ఇస్ ఇడియోపాథిక్ అండి, లేక దానికి ఇప్పుడు అన్ని లైఫ్ స్టైల్తో ముడిపెడతాం మనం, అంటే ఇది బాగాలేదు, ఒబిసిటీ ఉంది అదని. బ్రెయిన్లో వచ్చే సమస్యలకి దేంతో ముడిపెట్టచ్చు అంటారు? అంటే కొన్ని అయితే ఇప్పుడు కూడా మనిషికి కారణం తెలియలేదు, ఇడియోపతిక్ కొన్ని ఉంటాయి. సో కొన్ని కారణాలు ఉన్నవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంచెం రేడియేషన్ వల్ల కొంతమంది మధ్య మొబైల్ అని కొంచెం వస్తుందని అంటారు. ఆ రేడియేషన్ వల్ల ఒకటి డెఫినెట్గా చేంజ్ అవుతుంది. పాతకాలంలో ఏదైనా వేరే శరీరంలో పార్ట్కి ఏమైనా రేడియేషన్ తీసుకున్న బ్రెయిన్కి రేడియేషన్ వచ్చినా కూడా అవి కొన్ని 15 to 20 years తర్వాత మెనింజోమాస్, మ్యాలిగ్నెంట్ మెనింజోమాస్ కింద రూపాంతరం కావచ్చు. ఏంటి ఆ కొద్దిపాటి రేడియేషన్కి సార్? 15-20 ఇప్పుడు మనకు చుట్టుపక్కల అన్నింటిలో రేడియేషన్ ఉంది. సో కొంతమందికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 15 to 20 yearsలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కొంతమంది జెనెటికల్లీ ప్రిడిస్పోజ్ ఉంటాయి, కొంతమంది నార్మల్గా డిఎన్ఏ డ్యామేజ్ అయినా కూడా అది ఆటోమేటిక్గా హీల్ అవుతుంది అనమాట. బట్ కొంతమందిలో ఆ హీలింగ్ కెపాసిటీ ఉండదు డిఎన్ఏలో. సో కొంతమంది దానివల్లనే దే గోయింగ్ ఫర్ మన సన్ బేతింగ్కి వెళ్ళినా కూడా స్కిన్ మీద మెలనోమాస్ క్యాన్సర్స్ వస్తుంటాయి. సో వాళ్ళందరూ వేరే కంట్రీస్లో, కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్లో వాళ్ళకు ఆ క్యాన్సర్స్ రావడం చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది బై నేచర్ కొన్ని ఆ డిఎన్ఏ హీలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటివి ఏమైనా కూడా ఈ క్యాన్సర్గా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్, మామూలుగా స్కిన్ మీద అంటే మీరు అన్నట్టు ఎండ పడుతుంది వచ్చింది అనుకోవచ్చు, లేకపోతే లోపల ఏదో తిన్నారు సరిగ్గా లేదు, లంగ్ క్యాన్సర్ అనుకోండి, గుట్కాలు తిన్నారు అనొచ్చు. అన్ని క్యాన్సర్లకి ఏదో ఒక రూట్ కనిపిస్తోంది. బ్రెయిన్లోకి ఏదైనా వెళ్ళి ఒక క్యాన్సర్ ఫామ్ అవ్వడానికి రూట్ ఏం అయి ఉండొచ్చు అని. బ్రెయిన్ అంటే స్పెసిఫిక్గా ఇంతవరకు వి డిడ్ నాట్ క్లియర్లీ ఏబుల్ టు పిన్ పాయింట్, తెలియదు ఇంకా. సో అది కేవలం అది ఆ క్యాన్సర్ జీన్ ఉండడం
అండ్ అది అప్పుడు ఆ టైంలో అలా పరిణమించడం అనే దురదృష్టం అని అనుకోవాలి సార్. బట్ ఓవరాల్గా బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ రికవర్ అవుతారా సార్? ఇస్ ఇట్ 100% రికవరీ ఇస్ పాసిబుల్? యా దిస్ ఈజ్ వన్ ఫ్యూ, అంటే చాలా మంది 100% కావాలంటారు. మేము చేసేది ఏంటి అంటే యూజువల్గా మనం బినైన్ ట్యూమర్ అయింది అనుకోండి, పేషెంట్ ఆల్మోస్ట్ 95% దే విల్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. మ్యాలిగ్నెంట్ అయింది అనుకోండి, డెఫినెట్గా మనము వీ కెనాట్ సే 100%. మనం ఒక పర్టికులర్ లైఫ్ స్పాన్ చెప్పగలుగుతాం, మేము ఉన్న వాటిల్లో ఇంతవరకు లైఫ్ స్పాన్ చేయగలుగుతాం. అంటే నేను అని కాదు, బేసిక్గా దేర్ ఇస్ ఎ గైడ్ లైన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ విచ్ క్లియర్లీ సే ఈ ట్యూమర్ ఇంతవరకు ఉంటుంది, ఈ కొత్త ప్రోటోకాల్స్ మనం వాడుతున్నాము అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావి. దెర్ ఇస్ నథింగ్ ఐ నీడ్ టు చేంజ్. వి జస్ట్ నీడ్ టు, అంటే ఫ్యామిలీని కొంచెం హెల్ప్ చెప్పి వాళ్ళను ఈ ఎడ్యుకేట్ చేస్తే దే నో వాట్ టు ఎక్స్పెక్ట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. Dr. Venugopal garu, thoroughly enriching interview with us today. Thank you so much for your time, sir. Thank you very much. Namaste.